అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జాజి మల్లి నవల చదువుకుంటున్నాము. రాసినవారు అడవి బాపిరాజు గారు. పద్మకు కలలో ఎన్నిసార్లు భర్త కనబడేవాడు. ఆ కలలో ఒక్కొక్కప్పుడు హృదయ బాధాపూర్ణమైన సంఘటనలతోనూ, ఒక్కొక్కప్పుడు ఉత్సాహ శ్రితానుభవయుక్తంగా ఉండేవి. ఎలా వచ్చింది తనకి బాధాపూర్ణమైన పరిణామం? ఎందుకు? ఏ మార్గాల తన జీవితం ప్రవహించబోతున్నది? ఎంతవరకు? ఏది కోరి? దైవం అనుకున్న భర్తను వదిలిపెట్టుకోగలిగిందే తన చిన్ననాటి నుంచి తనతో ఆడుకున్నవాడు లోకం అందించే చేతులు పట్టుకుని తనతో పాటు అతడును పైపదాలకు నడిచి వచ్చినాడు కదా. ఏ జీవితం జీవిస్తే ఆ జీవితాన్ని సమగ్రంగా అందిపుచ్చుకొని దృఢమైన నడకలు వేయగల ధీమా కలిగిన మనిషి. అతనికి చేపల పేర్లన్నీ తెలుసు, వాటి గుణగణాలు తెలుసు, వాటి జీవిత విశేషాలన్నీ తెలుసు. సముద్రపు మొసలి కానీ, టేకి చేప కానీ, తుర కానీ ఎదుట వచ్చినప్పుడు కానీ, పడవని ఎదుర్కొన్నప్పుడు కానీ వాని బారి నుండి ఎలా తప్పించుకోవాలో, కూడా ఉండే శూలబల్లెంతో వాటిని ఎలా హతమార్చాలో అతనికి పూర్తిగా తెలుసు. తన్ను పడవలో తీసుకెళ్లేవాడు. అతను తెడ్డు వేస్తే తాను తోల వేసేది. అతడు తెరచాప ఎత్తి చుక్కాన్ని కోల వేస్తూ ఉంటే తాను డామాను దగ్గర కూర్చుని ఏ దిక్కుపోతాదో ఈ కడలి మన పడవ, ఆ తీరమే లేని ఆకాశమే నీరు అని పాడుతూ ఉంటే తన బావ తన్ను చిరునవ్వులతో చూస్తూ తాను ఒక పాట ఎత్తుకునేవాడు. ఏమీ తెలియని వాళ్ళ జీవితమే ఆనందమయము. సముద్రంలో ఏరు కలిసే చోట బస్తపల్లెలలో, ఏటిలో పోటుపాటులు, సముద్రంలో కెరటాలు ఆటలాడుకునే ఇసుక ఒడ్డుల్లోనే తాను బుచ్చివెంకులుగా ఉన్న నాటి జీవితమే ఏ దిగులు లేకుండా, ఏ పొగులు తగలకుండా జరిగిపోయింది. వేసవిలో సాయంకాలం సముద్ర దూరాల నుంచి వచ్చే చల్లగాలిలా హాయిగా ఉండేది. చేపసారిన కొబ్బరి మానుల్ని ఏటిలో ఈదరినో ఆదరినో నిటాళ్లుగా పాతి పోటులో వలలు కట్టి పాటులో చేపలను పోగు చేసుకునే ఆనందం బంగారు నాణేలను పోగు చేసుకునేటప్పుడైనా దొరకదు కదా. ఈ ఆలోచనలు బుచ్చి వెంకట్రావు హృదయంలో మేఘాలయ కమ్ముకు వచ్చాయి. పద్దాలు ఎంత ఒడుపుగా చేపలను పట్టుకునేది. అవును, తను గడగాలం వేసి కాచుకుని ఉంటే గంటలు గంటలు ఇంత చిన్న చేపనైనా తన గేలమ్ములకు తగిలేదా ఏమన్నానా. ఇంతట్లో పద్దాలు పరుగు పరుగున వచ్చి, బావా ఎన్ని చేపలట్టినావు? ఏంది ఒక్కసేపైనా గేలానికి తగల్లేదేం? చూసుకో, నే మంత్రం పెట్టి ఎన్ని సేపల్లాగేస్తానో. హాం మాంకాళి, హూం మాంకాళి, ఓ ఈసడి సేప పడవే అంటూ గెలంగేడ చేత్తో పుచ్చుకొని తన అందమైన చేతులతో ఇటు అటు కదిపేటప్పటికి జర్రని గేలం తాడు బిగువెక్కేది. ఓ చేప పడింది. తాడుకి కట్టిన బెండు ములిగిపోయింది. తే ఇలా తే, నువ్వు లాగనేవని తాననేవాడు. ఓ లాగేయి. అబ్బో దిట్టమైన చేపే, నన్నే లాగేస్తున్నది అన్నాడు. ఇద్దరూ పట్టి నెమ్మదిగా వెనక్కి నడుస్తూ ఒక సవిరి చెట్టు పూత పట్టుకొని ఒక మూరున్నర వంజరం చేపని యువతలకు లాగారు. ఎంత తెలివితో పద్దాలు ఆ చేపను ఒడిసి పట్టుకుంది. తామిద్దరూ కలిసి ఎన్ని మార్లు చందువా చేపలు, సొరలు, సముద్రపు పెద్ద రొయ్యలు, పండుగొప్పులు, సావిడాయలు, నెత్తళ్ళు అతి నేర్పుతో పట్టుకుని ఆనందపడలేదు. ఆ తీయని దినాలు వెళ్ళిపోయాయి. తమ జీవితంలోంచి చేపల వాసన పోయింది. కొత్తగా వచ్చిన శాండల్వుడ్ సబ్బుల వాసన, పేరిస్ సెంటుల పరిమళాలు, శృతులు కలయక తెచ్చుకోలు మాయై ఎరువులు సొమ్ములైనట్లు కదా. ప్రపంచ జ్ఞానం వల్ల ఇదివరకు ఎరగని విషయాలు జీవితంలో కొత్తగా ప్రవేశిస్తాయి. ఈ చిన్నపట్నం బ్రతుకు ఎప్పుడూ ఆగని గందరగోళంతో, తగ్గని వేగంతో, అంతులేని కాంక్షలతో నిండి ఉంది. కోరి అంతు తెలియరాని దుఃఖాలు తెచ్చిపెట్టుకున్నాడు తాను. అతని ఆరోగ్యం చింది జలజల కండల పొంకాలు విరిగి ఉంది. అతని బలం సముద్రం కెరటాలులా ఉప్పొంగుతూ ఉంటుంది. అతని స్త్రీవాంఛ ఉత్తమ మానవనైజ ధర్మపూర్ణము.
ఎన్నడూ అది అతిగా ఉండలేదు. ఉత్తమంగా ఆరోగ్యవంతమై ఉండేది. నేడాతని సహధర్మచారిణి తన్ను ఒంటిగా వదిలిపోయింది. తన బ్రతుకు చుక్కానిపోయిన నావలా అయింది. ఈ వాగుల్లో వేగమైన ప్రవాహాల లాగుడులో తన నావు మునిగిపోవునో ముక్కలవునో. అతడు తన మనసులోని బాధను చంపుకోవడానికై తన కులస్తులు నివసించే చేరీలలోనికి వెళ్ళేవాడు. ఎంత దుర్భరమైన జీవితం జీవిస్తున్నారు. వాళ్ళు గట్టిగా కాళ్ళు చాపుకుంటే మనిషి పట్టనంత చిన్న స్థలాల్లో కట్టుకున్న గుడిసెలలో కాపురాలు. పరిసరాలు ఎన్నో కల్మషాలు కూడుకున్న ప్రదేశాలు. ఇంత పెద్ద చిన్నపట్నంలో జీవిస్తూ ఒక్కసారైనా సినిమాకు వెళ్ళి చూడగలుగుతారా? ఆఖరికి చీనా బజారులో రోడ్డు పక్కన పెట్టుకుని అమ్మే వస్తువుల్లో ఒక్క అనాసరికైనా కొనుక్కొని ఆనందించగలరా? ఒక్కనాడైనా వారు కాఫీ హోటల్ ఎరుగుదురా? సంగీతం కచేరీలంటే ఏమిటో వారికి తెలుసా? ఎందరి జీవితాలలో నాట్యాలు నిండిపోయి ఉన్నాయి. కానీ ఒక్క నాట్య ప్రదర్శనానికై ఈ చుట్టాలు, ఈ ప్రజలు, ఈ బెస్తలు, ఈ చేపలు పట్టుకునేవాళ్ళు వెళ్ళగలరా? సముద్రపు ఒడ్డున చిన్న పీతలులా బ్రతుకులే ఏనాటికి వాళ్ళకి రాసి ఉన్నాయా అనుకున్నాడు. ఎక్కడ చూచినా వలలు, చేపలు ఉంచుకునే బుట్టలు, గేలాలు, కుళ్ళిపోయిన చేపల వాసన. ఏనాటికైనా ఈ చేరీలు తీర్చిన వీధులతో, తోటల మధ్య ఉన్న సొగసైన ఇళ్లతో, శుభ్రమైన బట్టలు కట్టుకుని ఆడుకునే పిల్లలతో, పొందికగా అలంకరించుకొని కళ్ళలో కాంతులు వెలుగుతూ ఉండగా ఆరోగ్య దేవతలు నడిచిపోయే స్త్రీలతో కలకలలాడిపోగలవా? తెచ్చిన చేపలు ఉంచేందుకు, వాటిని బుట్టలు కట్టేందుకు, తర్వాత ఎగుమతి చేయడానికి వేరే ఒకటి ఫ్యాక్టరీ లాంటి కర్మాగారం ఉండవచ్చుగాక. అలాంటి సంస్థను శుభ్రంగా శాస్త్రయుక్తంగా ఉంచవలసి ఉంటుంది. కర్మాగారానికి, ఆ కర్మకు జనకులైన బెస్తల జీవితానికి ఇతర సంబంధమేమీ ఉండకూడదు. వస్త్రాల ఫ్యాక్టరీలో పనిచేసే వారి ఇళ్లలో దూది పడి ఉంటుందా? అతడు గాలివానంతా నిట్టూర్పు విడిచాడు. ఆంధ్ర మహిళా సభ విద్యార్థినులందరూ కలిసి వారి ఉపాధ్యాయునుల ఒద్దికలో ప్రత్యేకం బస్సు ఒకటి కాంట్రాక్టు తీసుకొని మహాబలిపురం వెళ్ళారు. బాలికలందరూ కలకలలాడుతూ ఆ ప్రదేశమంతా నిండిపోయారు. బొమ్మలు చూస్తున్నారు కొందరు. ఒక్కొక్క శిలతోటే నిర్మాణం చేసిన చిన్న ఆలయాలైన శిలా రథాల కడకు పరుగిడిపోయారు కొందరు. కొందరు సముద్ర తీరం దగ్గరున్న దేవాలయానికి పరిగెత్తారు. భీముని పొయ్యి చూశారు. అర్జుని తపస్సు ఆశ్చర్యం పొందుతూ గమనించారు. వేణుగోపాలుని వెన్నముద్ద చూశారు. వాళ్ళకి శిల్పరహస్యాలు అర్థమయ్యాయి అని కాదు, పల్లవ శిల్ప విశిష్టత తెలిసిందని కాదు, శిల్ప సౌందర్యమే వారిని హత్తుకున్నది. ఆ ప్రదేశం యొక్క మంత్రశక్తి వారందరినీ ఆవహించినది. ఏ యుగాల నాటి అనుభూతిలో, ఏ మహాశిల్పుల దివ్య స్వప్నాలో ఆ ప్రదేశం నిండా నిండి ఆ క్షేత్రానికి వచ్చిపోయే యాత్రికుల హృదయాలను స్పృశిస్తాయి. పద్మావతి దేశాలు తిరిగింది. కంచిలో కామాక్షి, ఏకామ్రేశ్వరుడు వరదరాజు, తంజావూరులో బృహదీశ్వరుడు పెరినాయకి, చిదంబరంలో నటరాజు శివకామసుందరి, శ్రీరంగంలో రంగనాయకుడు లక్ష్మీదేవి, మధురలో మీనాక్షి సుందరేశ్వరుడు, రామేశ్వరంలో రామలింగస్వామి పర్వతవర్ధిని ప్రత్యక్షమయ్యారు. ఆ పవిత్ర క్షేత్రాలలో భక్తుల ఆనందం ఆమె హృదయానికి పులకరింపులు కలుగజేసింది. ఇక ఈ శిల్పక్షేత్రాలేమిటి? పూజలు పోయినా శిల్ప సౌందర్యం ఉంటే ఆ విగ్రహాలు మనిషినకు కళానందం కలిగిస్తాయని మహిళా సభలో కొందరు కళా విద్యార్థినులు అంటూ ఉంటారు. దేశమంతా ఇట్లాంటి క్షేత్రాలు ఎన్నో ఉన్నాయట. ఎల్లోరా, అజంతా, నాగార్జునకొండ, హంపి, లేపాక్షి, హనుమకొండ, ఓరుగల్లు, సాంచి మొదలైన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయట. ప్రసిద్ధికెక్కిన దేవతల గుళ్లలో కూడా ఎన్నో ఉత్కృష్టమైన శిల్పాలు ఉన్నాయట. శిల్పక్షేత్రాలలో ఈ మహాబలిపురం ఒకటి అన్నారు. ఈ విగ్రహాలన్నీ అదో అందం కలిగి ఉన్నట్టు ఆమెకు తోచింది. శిల్పం అన్నా, చిత్రలేఖనం అన్నా తన ఉద్దేశాలు ఇదివరకు వేరు. దేశమంతా గాంధీ విగ్రహాలు వెలిశాయి. అవే శిల్పాలనుకుంది. మద్రాసులో కొందరి తోటల్లో సిమెంటుతో చేసిన సింహం, కుస్తీ పట్టేవాడు, బంట్రోతు మొదలైన విగ్రహాలే నిజమైన శిల్పం అనుకున్నది పద్మావతి.
చిత్రలేఖనాలు అంటే బజారులో దొరికే అచ్చుబొమ్మలనే ఆమె ఉద్దేశం. దారిలో తిరుక్కలి కుండ్రంలో ఆగి ఆ పక్షి తీర్థం చూశారు వారంతా. తామంతా సరదాగా కొండ ఎక్కారు. దారిలో అల్లర్లు చేశారు, ఆడుకున్నారు, పాడుకున్నారు. కొండ మీదికి వెళ్ళిన వెనుక పూజారి పక్షులను పిలవటం, అవి రావటం, ప్రసాదం ఆరగించటం, మళ్ళీ దేని దిశకు అది వెళ్ళిపోవటం. ఆ దృశ్యాలు పద్మావతికి ఎంతో ఆనందం కలిగించాయి. ఒక పక్షి కాశీ నుండి వస్తుందట, ఇంకొక పక్షి రామేశ్వరం నుంచి వస్తుందంది. ఆ పక్షులు మొదట ఏ అనంత నీలాల్లో నుండో ప్రత్యక్షమయ్యాయి. ఆకాశంలో గాలిపడగల్లా తేలుకొని వచ్చాయి. తన మనసు తిరిగిపోయినట్లే ఆ 2 పక్షులు వాలుతూ గిరగిరా తిరిగినవి. తేలుకొని వచ్చి పక్షులు పూజారి కడ వాలినవి. కొందరు ఉపాధ్యాయునులు ఇదంతా హుళ్ళక్కి అన్నారు. ఆ పక్షులు ఆ చుట్టుపక్కలనే కొండలలో ఉంటాయి. సరిగ్గా భోజనం వేళకు అవి వచ్చి వాళ్తాయి అంది సైన్స్ ఉపాధ్యాయుని. అయితే ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని గరుడ పక్షులు ఎందుకు రాకూడదండి అని పద్మావతి ప్రశ్నించింది. వాటికి భయం. వీటికెందుకు లేకపోయింది? వీటిని పెంచి ఇలా అలవాటు చేసి ఉంటారు. ఈ పక్షులు ఎంత పూర్వకాలం నాటివో. ఒక జత ముసలివైపోగానే ఇంకో జతను తయారు చేస్తారు. ఈ సంభాషణ అంతా వింటున్న ఇంకో ఉపాధ్యాయుని వీరిద్దరి దగ్గరకు వచ్చి కూర్చుంటూ, ఒక మహాభావాన్ని ఎంత ముక్కలు చేశావమ్మా మాలతి అని అన్నది. ముక్కలు చేయడం ఏమిటి ఇందిరగారు? భావం ముక్కలవ్వటమేమిటి? అవును, భావం ముక్కలవ్వటమేమిటి? భావం రబ్బరు ముక్కలు కాదులే, గాజు సామాను ముక్కలవుతుంది. ఎంత శాస్త్రజ్ఞురాలివి! కలలు విచ్ఛిన్నం కావు, ఆశయాలు భగ్నం కావు, ఆశలు ముక్కలు కావు. ఆ విధంగానే భావాలు ముక్కలవుతాయి. మాలతి, నువ్వు కవయిత్రివి, కథలు రాస్తావు, మధురమైన కంఠంతో పాటలు పాడుతావు, వీణతీగలు మీటి మంత్రాలు పన్నీరు జల్లుతావు. పద్మావతి, మాటలతో కవిత్వం ప్రదర్శిస్తున్నారే టీచర్ గారు. ఇందిర, అలాంటిది ఆ అమ్మాయి భావం ముక్కలవటం అంటుందేమిటి పద్మ? పద్మ, ఏం భావం ముక్కలైంది ఇందిరక్క గారు? ఇందిర, ఈ విచిత్ర సన్నివేశం అనేక శతాబ్దాల నుండి జరుగుతూ ఉన్నదని చరిత్రలు చెబుతున్నవి. ఈ పూజారి పూర్వీకులు ఈ పూజారి వలనే పక్షులను పిలిచారు. ఈ పక్షుల పూర్వీకులు ఈ పక్షుల వలనే సరిగా వేళకు ఇంత అందంగానూ వచ్చి తమకు అర్పించిన ప్రసాదమును ఆరగించి రిబున నీలాల లోతుల్లోకి ఎగిరిపోయి తెల్లని మేఘాలలో కలిసిపోతున్నాయి. మాలతి, ఎంత తీయగా చెబుతున్నావు అక్క. కోతులను తయారు చేసి మన ఇంటికి వచ్చి ఆటలాడించే చెంచు జంగాల ముసలమ్మల కన్నా ఈ పూజారులు ఎక్కువేమిటి? ఇందిర, ఇక్కడ ఈ దృశ్యంలో ఉండే భావము చాలా ఉత్తమమైనది కదా. కోతులాట ఒక బిచ్చగత్తె అడుకునేందుకు ఉపయోగించేందుకు మాత్రమే. మాలతి, ఆ కోతిని హనుమంతుడని ఆడించుతున్నదిగా, అది గొప్ప భావమే. ఇందిర, ఎంత చక్కగా పోల్చావు. ఈ కొండ శిఖరాల మీద పచ్చని వృక్షాలు నిండిన ఈ చర్యలలో మేఘాలు మన కడుకు వచ్చి మేళమాడే పవిత్ర దేశాలలో ఒక దివ్యలోకము ప్రత్యక్షమవుతుంది. ఆ లోకంలో శృతి కలిసిపోయి మహా విచిత్ర సన్నివేశము మానవ జీవితాలను మహోన్నత పదాలకు కొనిపోతుంది. హిమాలయాలలో నిత్య జన్మయై దిగివచ్చి భారతదేశంలో నిత్య ప్రవాహమై నిత్య సముద్ర సంగమమైన గంగానదీ భావం భారతీయ జీవితానికి ఎట్లు నిత్య నూతనోత్తేజము చేకూరుస్తుందో అలాగే ఈ తిరుక్కసి కుండ్ర సన్నివేశమును. పద్మావతి, ఇందిరక్కయ్య గారు చెప్పిన మాటలు నాకేవో పులకరాలు కలుగజేస్తున్నవి. నేను గ్రహించుకోలేని ఆలోచనలు జాజిమల్లి సువాసనలుగా నన్ను అలముకుపోతున్నవి. నరసింహమూర్తి మాస్టారు నానాటికి చిక్కులెక్కన పడిపోతున్న బుచ్చి వెంకట్రావు పద్మావతుల జీవిత సూత్రాలు గమనిస్తూ గాఢ విషాదంలో పడిపోయాడు. వాళ్ళ బ్రతుకులే ఒక సంగీతమైతే అపశృతులులా అపస్వరాలులా తప్పుడు తాళాలు ఏవేవో వచ్చి పడినవి. అతివేగమైన ఒక ప్రవాహంలో పడి తాను కొట్టుకువచ్చాడు. తగిన శిష్యురాలే తనకు పేరు ప్రతిష్ట తెచ్చిపెడుతుంది అనుకున్న పద్మావతి తన దగ్గరికి రావటమే మానేసింది.
పోనీ సంగీతాభ్యాసం కోసం ఎవరినైనా ఒక పెద్ద సంగీత విద్వాంసుడి దగ్గరకు వెళుతున్నదా అంటే ఆ వెళ్ళటము మానుకుంది. ఆడవాళ్ళ మనోభావాలు ఎవరికి అర్థమవుతాయి? అసలే సంగీతం మానివేస్తుందేమో అని లోలోన అతడు భయపడినాడు. తాను వట్టి వంట బ్రాహ్మణుడైపోయినాడు వీరిరువురి కోసము. తాము పాడుకునే సంగీతం కూడా అభ్యాసం చేసుకోవటం లేదు. సంగీతము భగవతార్చన అని అనుకున్న తాను చేపల వాసన కొట్టే ఒక బెస్తెల దాంపత్యం తన్నంతా ఇంద్రజాలంలో ముంచివేయటం ఒక విచిత్రమే. ఆమె తనకు ఒక కూతురు కన్నా ఎక్కువైనది. ఉత్తమ విద్య విషయంలో కులం తేడాలు ఉండనే ఉండవు. అసలు కులం తేడాలేమిటి? ఏ విధంగానూ గోడలు కట్టని 3 ముఖ్యమైన కులాలు వేదకాలంలో ఉండేవంటారు. వారిలో ఒకరికొకరికి సంబంధ బాంధవ్యాలు, భోజన ప్రతిభోజనాలు ఉండేవి కాదా? రాను రాను జనసమృద్ధి ఎక్కువై భావ సంఘర్షణలు వృద్ధి అయి అనేక కులాలు ఉద్భవించాయి. ఏమిటి తనకి ఆలోచనలు? ఏది ఎట్లయినా వీరిద్దరూ తన బిడ్డలు. వీళ్ళు వృద్ధిలోనికి రావటం అతను కన్నులారా చూశాడు. ఆ వృద్ధిలో తాను పాలు పంచుకున్నాడు. వాళ్ళిద్దరినీ తల్లిలా పెంచాడు. చూస్తూ చూస్తూ ఉండగా ఏదో పెనుభూతం వాళ్ళ జీవితాన్ని ఆవహిస్తున్నట్లు అతనికి భయం ముంచుకు వచ్చింది. ఏమిటి పెనుభూతం? ఎవరి లోటు? అంత ప్రేమించుకున్నారే, ఒకరినొకరు విడవకుండా ఉండేవారే, విడిచి బ్రతకలేకపోయేవారే, ఒకరి కోసం ఒకరు రూపాలు దాల్చినట్టుగా ఈడ్జోడై తన కన్నులేదుట తిరుగుతూ ఉండేవారే. ఏమిటి ఈనాటి ఈ పరిస్థితి? నరసింహమూర్తి మాస్టారు దినదినము ఆంధ్ర మహిళా సభకు వచ్చి పద్మావతిని చూచిపోతూ ఉండేవాడు. సాయంకాలం కాగానే పిల్లలందరూ సభలో ఉన్న తోటలో ఆడుకుంటూ ఉండేవారు. కొందరు క్యారం బోర్డు ఆడేవారు, ఊయలు ఊగేవారు కొందరు, బల్లబంతి ఆట ఆడేవారు కొందరు, బల్ల ఊపు ఆట ఆడేవారు మరికొందరు. ఇలా కలకల ఆటల్లో పొంగి బాలికల మధ్య ఎక్కడో పద్మావతి ఒక్కతే కూర్చుని ఆలోచించుకుంటూ ఉండేది. ఆమెకేమీ ఆలోచనలు తెగేవి కావు. ఇంతట్లో నరసింహమూర్తి మాస్టర్ గారు వచ్చారనగానే ఆమెకు కొంత ఊరట కలిగేది. వెంటనే అధికారి అక్కగారిని సెలవు వేడి ఆ బాలిక నరసింహమూర్తితో సముద్రం ఒడ్డుకు వ్యాహాలికి బయలుదేరింది. 12వ నెంబర్ బస్సు ఎక్కి ట్రిప్లికేనిలో దిగి సముద్రం ఒడ్డుకు పోయేవారు ఇద్దరు. ఒకనాడు వారు అక్కడ కూర్చుండగా నరసింహమూర్తి సతీర్థుని శిష్యుడైన ఒక యువకుడు వీరిద్దరూ కూర్చున్న కడకు వచ్చాడు. ఆ యువకుడు నరసింహమూర్తికి కొన్నాళ్ళు శిష్యరికం చేసినాడు. యువకుడు, నమస్కారం నరసింహమూర్తి మాస్టారు, మద్రాసు ఎప్పుడు వచ్చారు? ఇక్కడ పనేమిటి? ఎంతకాలం ఉంటారిక్కడ అని ప్రశ్నల వర్షం కురిపించాడు. నరసింహమూర్తి ఒక్క క్షణం అతన్ని ఆనవాలు పట్టలేకపోయినాడు. ఓహో, నువ్వటోయ్ రాధాకృష్ణ, నీ వేషం చూచి నిన్ను ఆనవాలు పట్టలేకపోయినాను సుమా. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎన్నాళ్ళ నుండి ఉన్నావు అని ఆనందంతో లేచి అతన్ని కొంచెం దూరంగా తీసుకువెళ్ళి ఆ ఇసుకలో అతన్ని కూర్చోబెట్టి తాను కూర్చున్నాడు. వారి మాటలు పద్మావతికి వినబడుతున్నాయి. ఆ యువకుడు రాగానే పద్మావతి అతన్ని కొంచెం ఆశ్చర్యంగానే చూచింది. పట్టు పైజమా, పట్టులాల్చి, చేతికి కొంచెం ఖరీదు గల రిస్టు వాచి, మెళ్ళో సన్నని బంగారపు గొలుసు, ఆ గొలుసును వేళ్లాడుతూ ఏదో ఓ చిన్న పతకము, కళ్ళకు ఫ్రేములేని అద్దాల జోడు, కాళ్లకు జరీ పువ్వులు కుట్టిన ముఖమల్ చడాలున్నాయి. ఈ యువకుడు చాలా గమ్మత్తుగా ఉన్నాడు. గిరిజాలులా జుట్టు చిత్రంగా సముద్రపు గాలికి ఎగురుతూ ఉంది. అతడు నరసింహమూర్తి మాస్టారు మాట్లాడే మాటలు వింటూ ఆ యువకుని గమనిస్తూ ఆమె కూర్చుని ఉంది. నేను ఇక్కడ ఓ సినిమా కంపెనీలో సంగీత దర్శకునిగా ఉన్నాను. భరతనాట్యం కూడా బాగా నేర్చుకున్నాను. గొంతు చాలా తీయగా సైగల్ కంఠంలా ఉండటం చేత కథానాయకునికి నా కంఠం ఇస్తూ ఉంటాను. ఆశ్చర్యమే, ఎంత సంపాదిస్తున్నావు? ఏదోలేండి, నెలకు 2-3 వేలు. సంగీత దర్శకునిగా ఒక్కొక్క చిత్రానికి 10,000 చొప్పున ఇస్తారు. కంఠం ఇచ్చినందుకు పాటకు 1000 రూపాయలు. డాన్స్ డైరెక్టర్గా ఉంటే 5-6 వేలు. ఒక్కోసారి 2-3 కంపెనీలలో పనిచేస్తూ ఉంటాను. ఏమిటి, బాగానే ఉందోయి నీ పని. నాకు సినిమాలలో పని ఇప్పించకూడదటయ్యా? దానికేముంది మాస్టారు, అదిగో అందమైన చిన్న కారు చూసారా? బేబీ ఫియట్ అంటారు దాన్ని.
అది నా సొంత కారు. మా కుటుంబానికి ఒక హిల్మాన్ మిస్కు కొన్నాను. దానికి డ్రైవర్ ఉన్నాడు. చాలా బాగా ఉంది. ఫస్ట్ క్లాస్. ప్రజ్ఞ అంటే నీది ప్రజ్ఞ. మా ఇంటికి ఒకసారి రండి మాస్టారు. తప్పకుండా నోయి. అచ్చా, అయితే అడగవచ్చునో అడగకూడదో? మరి ఆ అమ్మాయి ఎవరు? మీ బ్రహ్మచర్యానికి స్వస్తి చెప్పారేమిటి? ఎవరా సినిమా తార? సినిమాలో చేర్పించడానికి తీసుకొచ్చారా? అయితే మనం చాలా సహాయం చేయగలం. చాచా, ఆ అమ్మాయి నా బిడ్డ వంటిది. వంటిదేమిటి, నా పెంపుడు బిడ్డే. నా దగ్గర సంగీతం నేర్చుకుంటుంది. మా ఊరే, కావలి. వాళ్ళు బెస్తలులే, అయినా భాగ్యవంతులు. ఆవిడ భర్త ఈ ఊళ్ళోనే పెద్ద వ్యాపారం చేస్తున్నారులే. అలాగా, క్షమించాలి మీరు. కానీ కాస్త నలుపైన ఏమీ అందంగా ఉందండి ఆ అమ్మాయి. పేరు మోసిన మా సినిమా తారలు చాలామంది కన్నా నయం. సంగీతం బాగుంటుందా అండి మాస్టారు? బాగుండటం ఏమిటోయ్, తిలోత్తమ కంఠమే. తారలందరికన్నా చాలా బాగా పాడుతుంది. నాకో మాటు వినిపించేటట్లు చేయరు? చూద్దాములే. ఆ అమ్మాయిలో ఏదో అద్భుతమైన ఆకర్షణ ఉంది మాస్టారు. ఆ అమ్మాయి భర్త ఒప్పుకుంటే ఆవిడ్ని మొదటి రకం తారగా తయారు చేయగలను. ఈ మధ్య మన కంఠం మీరు వినలేదు. మొన్ననే రికార్డు ఇచ్చిన ఈ పాట వినండి. అతని కంఠం చాలా మధురంగా ఉంది. ఆ పాట ఏదో కొత్త రకం బెంగాలీ వరుసలా ఉంది. ఆ కొద్ది మాటలు 3 నిమిషాలు పాడాడు రాధాకృష్ణ. ఆ యువకుడు ఆ పాట ఎంత లోగొంతుకతో పాడినా చుట్టుపక్కల వారికి కొంతమందికి వినిపించింది కాబోలు. నెమ్మది నెమ్మదిగా 10 మంది ఆ ప్రాంతాలకు చేరినారు. ఆడే రాధాకృష్ణడా? అదు. ఎన్న రొంబ నైసా ఇరుకు అంద కంఠం. రాధాకృష్ణ ఏమి బాగా పాడతాడయ్యా. ఆ అమ్మాయి కొత్త సినిమా స్టారులా ఉంది. మంచి చురుగ్గా షోక్గా ఉంది. ఈ మాటలు అస్పష్టంగా ఉన్నా పద్మావతి చెవిలో పడ్డాయి. ఆమె మోము కెంపువారింది. ఆమె గుండెలు కొట్టుకున్నాయి. ఆమెకు కోపము వచ్చింది, సంతోషము వచ్చింది. ఆమె నెమ్మదిగా లేచి తల వంచుకొని బీచ్ రోడ్డు వైపుకి నడవటం ప్రారంభించింది. అది గమనించి నరసింహమూర్తి, వస్తున్నాను ఉండు అమ్మాయి అని కేకవేసి రాధాకృష్ణ వైపు తిరిగి, మళ్ళీ కలుసుకుంటాను. నీ అడ్రస్సు మురుగప్ప వీధి 10వ నెంబర్ ఇల్లు కాదు? త్యాగరాజనగరంలో. తప్పకుండా వస్తాను. ఎప్పుడు నీకు సావకాశం అని ప్రశ్నించాడు. నాకా మాస్టారు? ఎల్లుండి షూటింగులేమీ లేవు. సాయంకాలం 5 తర్వాత మా ఇంటికి రండి. ఉండండి, మిమ్మల్ని ఆ అమ్మాయిని నా కారు మీద దిగబెట్టనా అని రాధాకృష్ణ అడిగాడు. వద్దులే, ఆ అమ్మాయికి ఇష్టం ఉండదు. ఎంత చక్కగా ఉంది అతని కంఠం. ఎంత తెచ్చిపెట్టుకుంటే వస్తుంది సంస్కారమో. ఈ ప్రశ్నలు పద్మావతి హృదయంలో దారి పొడుగునా ఉన్నాయి. బస్సులో ఆమె నరసింహమూర్తి మాస్టర్ గారితో మాట్లాడలేదు. ఎలాగో ఆంధ్ర మహిళా కడ దిగింది. ఆమెను దించి నడిచి ట్రామ్ కడకు వెళ్ళి రాయపేట చేరుకున్నాడు నరసింహమూర్తి మాస్టారు. ఆ రాత్రంతా పద్మావతికి నిద్ర రాలేదు. పక్క మీద ఇటు అటు దొర్లింది. లేచి ఎలక్ట్రిక్ దీపం వెలిగిద్దామా అంటే తన గదిలోని ఇతర బాలికలు లేస్తారు. నెమ్మదిగా పక్క మీద నుండి లేచి పై డాబా మీదకు వెళ్ళింది. సభాభవనాల మధ్య ఉన్న పూల తోటలో నుండి పూలవాసన పైకి ప్రసరించి వస్తున్నది. ఆకాశాన్ని అక్కడక్కడ మబ్బులు ప్రయాణం చేస్తున్నాయి. చంద్రుడు అస్తమించడం చేత నక్షత్రాలు తలతలలాడుతూ ఆకాశమంతా చిత్రమైన ముగ్గుల పట్టులలా నిండి ఉన్నాయి. ఆ తారకలను చూస్తూ వాటి విచిత్ర రూపాలు, చిత్రమైన కాంతులు గమనిస్తూ ఉన్న పద్మ, ఈ తారలనే పేరు సినిమా స్త్రీలకెందుకు వచ్చింది అని ఆశ్చర్యం పొందింది. ఇలా వారు మినుకుమంటారా? ఇంత ఎత్తున ఉంటారా? అందుబాటులో లేకుండా చూపులకు చిన్నగా ఉన్నట్టు కనబడి నిజంగా బ్రహ్మాండాలంత వారా వారు? చల్లని రాత్రిలో మినుకుమనే ఈ చుక్కలు సూర్యుని కన్నా ఎక్కువ వేడిమి గల మహాసూర్యగోళాలని టీచర్ గారు చెప్పింది. అలానే సినిమా తారలు పైకి ఒక రూపు, లోపల ఒక రూపు కలవారన్న తాత్పర్యం. ఆమె చిరునవ్వు నవ్వుకుంది. ఎందుకు వచ్చిందో ఆ పోలిక, ఆ పేరు.
తాను సినిమా తార అయితే అద్భుతం అన్నాడేమి ఆ సంగీత దర్శకుడు? తనలో ఏమి ఉంది? తనలో ఏదో ఆకర్షణ ఉందిట. ఏమిటో ఆకర్షణ? తెల్లని బంగారం ఛాయతో మెలమెలలాడే బాలికలు ఎంతమందో తనతో చదువుకుంటున్నారు. మద్రాసులో ఆ బంగారు విగ్రహాలు జలజలలాడే చీరలు ధరించి చిత్రమైన ఫ్యాషన్ల బ్లౌజులు తొడిగి, కొందరు పంజాబీ కుర్తాలు తొడిగి విచిత్రమైన నగలు ధరించి ఎంత అందంగా ఉంటారు. తాను వారందరి ముందు కోతిలా ఉంటుందేమో. ఆ అబ్బాయి ఎంత అందంగా పాడాడు. ఆ రాత్రి ఆ చుక్కల వెలుగులో కలిసిపోయేటట్లు తాను తన మధురమైన కంఠంతో ఆ పాటే పాడింది. తన కంఠం కృష్ణవేణి కంఠంలా ఉంటుందా? భానుమతి గొంతు వరలక్ష్మి గొంతుకులకు సరిపోల్చడానికి వీలుందా? ఆ సంగీత దర్శకుడు తన కంఠం వింటే ఏమంటాడు? ఆ సంగీత దర్శకుడు రాధాకృష్ణకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఏదో సెక్సు ఆకర్షణ ఉంది ఆ బాలికలో. ఎంత జిగిగా ఉంది ఆమె అంగసౌష్ఠవం. ఆమె నరసింహమూర్తి మాస్టర్ శిష్యురాలా? అంటే సంగీతంలో నిధి అన్నమాట. నిజంగా ఆ యువతి సినిమాలో చేరవలసిందే. ఏమి టీవీగా నడిచింది? బెస్తలా? అయితే దాసరాజు కూతురు యోజనగంధిలా ఉంది. మత్స్యగంధి మాత్రం కాదు, ఏదో చక్కని సువాసనా ద్రవ్యం ఉపయోగించింది. ఆమె మూర్తి శిల్పం వలనే ఉంది. ఈనాడు తాను మొదటి రకం సినిమా తారను లోకానికి ఇస్తాడుగాక. పుల్లయ్య గారి వంటి దర్శకులే కాదు సినిమా ప్రపంచానికి కొత్త తారనిచ్చేది. వాహిని వారి వంటి సంస్థే కాదు పాత తారలను నూతన కాంతితో వికసింపజేసేది. ఒక సంగీత దర్శకుడు తెలుగు సుబ్బలక్ష్మిని ప్రపంచానికి ప్రత్యక్షం చేస్తాడుగాక. మరునాడు నరసింహమూర్తి రాధాకృష్ణ ఇంటికి వెళ్ళినాడు. రాధాకృష్ణ మేడ చిన్నదైనా చాలా అందంగా ఉంది. ఆ మేడ తాను కట్టించుకున్నానని రాధాకృష్ణ చెప్పినాడు. వంట ఇల్లు, భోజనశాల, ఆ 2 ఇళ్లను కలిపి వరండా ఉంది. వరండాకు ఈవలావల దొడ్డి, ఆ దొడ్డికి గోడలు ఉన్నాయి. అసలు మేడకు దూరంగా తూర్పున ఇంకొక చిన్న మేడ కట్టించుకున్నాడు రాధాకృష్ణ. ఆ మేడకు పైన ఒక పడక గది, పక్క గది, అలాగే కింద అలాగే పడక గది, పక్క గది ఉన్నాయి. పెద్ద గది అతని సంగీతం గది, క్రింద గది అతని గాంధర్వ మేళం గది. 2 ఫిడేళ్ళు, 2 వేణువులు, 2 వీణలు, ఒక క్లారియోనెట్, ఒక పియానో, ఒక జలతరంగము, ఒక తబలా తరంగము, ఒక మృదంగము, ఒక తబలా, ఒక సారంగి, ఒక దిల్రుబా, ఒక మాండోలిన్, 2 వీణలు, ఒక సితార్. ఇవి అతని మేళవాద్యాలు. ఆ వాయిద్యాలు వాయించేవారికి అతడేం జీతం ఇస్తాడు? ఆ మేళం కోసం తన జీతం కాకుండా ఇంకో 1000 రూపాయలు అతన్ని సంగీత దర్శకునిగా పెట్టుకున్న సినిమా కంపెనీ వారు జీతం ఇచ్చుకోవలసి వస్తుంది. అతని పైగదిలో హిజ్ మాస్టర్స్ వాయిస్ క్యాబినెట్ గ్రామ్ఫోను ఉంది. ఒక గోడ్రేజ్ ఇనుప బీరువా నిండా ఉత్తరాది దక్షిణాది వారల రికార్డులు ఉన్నాయి. ఇంకో బీరువా నిండా హిందీ, తెలుగు, తమిళ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ రికార్డులున్నాయి. మూడో బీరువా నిండా ప్రసిద్ధికెక్కిన పాశ్చాత్య సంగీత మేళాల రికార్డులు, ప్రసిద్ధ పాశ్చాత్య గాయకుల రికార్డులు ఉన్నాయి. ఫ్రాన్స్ నుండి వచ్చిన ఆర్గాన్ ఒకటి ఒక మూలను ఉంది. అతడు అన్ని వాద్యాలు వాయించగలడు. అన్ని గదులు చక్కగా అలంకరించుకున్నాడు. కింద పక్క గది తనతో పని ఉండి వచ్చిన పెద్ద మనుషులు కూర్చుండే గది. పైన పక్క గది తన పడక గది. ఇవన్నీ నరసింహమూర్తి మాస్టర్కు చూపించాడు. ఎంత వాడవయ్యావోయ్? అంతా డబ్బే సినిమాలో అన్నాడు నరసింహమూర్తి మాస్టారు. అవునండి, మీ అమ్మాయి పేరేమిటి? పద్మావతి. ఆ అమ్మాయి కంఠం చాలా బాగుంటుందనుకుంటాను. బాగుండటం ఏమిటోయి, కిన్నెర కంఠం, నువ్వు విని తీరాలి. ఎప్పుడు తీసుకువస్తారు? ఏదో సెలవు రోజున. కానీ ఆ అమ్మాయి భర్త ఈ ఊళ్ళోనే ఉన్నాడు, పెద్ద చేపల వర్తకుడు. అతని ఆజ్ఞ లేకుండా ఆ అమ్మాయిని ఎక్కడికి కదిలించడానికి వీలు లేదు. ఏమిటి? భర్త ఒకడున్నాడు, పైగా ఆ భర్త ఈ ఊళ్ళోనే ఉన్నాడు, అతని ఆజ్ఞ కూడా కావాలి. అయితే మీరు ఆ అమ్మాయిని బీచ్కి ఎట్లా తీసుకువెళ్ళారు? అది ఆ భర్త ఆజ్ఞ వల్లనే. సరేలేండి, ఆ భర్తనే అడగండి.
అతన్ని కూడా వెంటబెట్టుకురండి. నాకు కావలసినవి మధురమైన కంఠాలు కనుక ప్రథమంగా ఆ బాలిక వాణి వినాలి. ఏమంటారు? సరే సరే, ప్రయత్నిస్తాను. అక్కడ పద్మావతికి మరునాడు రాత్రి కూడా నిద్ర పట్టలేదు. ఆ యువకుడు ఎంత అద్భుతంగా పాడాడు! ఎవరాయన? సంగీత దర్శకుడా? సినిమాలో పాడతాడా అనుకున్నది. ఆ పాటంత అందంగా తాను లోగొంతుకలో పాడుకున్నది. ఆ పాట విన్న సహాధ్యాయునులైన కొందరు బాలికలు సుడిగాలుల్లా వచ్చి ఆమె చుట్టూ చేరినారు. ఆ పాట ఇంకో మాటు పాడు పద్మ అని కొందరు, ఏది ఏది కాస్త కంఠమెత్తండి అని కొందరు ఆ బాలికను వేధించసాగినారు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.